హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగ యూట్యూబ్ ఛానల్. నేను ఎల్లుల్లిపాయ గసగసాల పేస్ట్ నూరేసండి పాలోసి కూర ఉంటున్నాను. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మకాడి నుంచి వెనకటి నుంచి ఇప్పుడు వాళ్ళు అందరికీ తెలియకపోవచ్చు. కొంచెం పాత వెనకటి కాలం మనుషులకు తెలుస్తుంది. బాలంతరాలకు పెట్టేవారండి. ఎందుకంటే 3వ నెల వచ్చేదాకా కూడా వారానికి 2 సార్లన్నా ఎల్లుల్లిపాయ కూర పెట్టేవారు. ఎందుకంటే ఒళ్ళు ఆరాలనేసి ఖచ్చితంగా ఉంటది. ఒళ్ళు ఆరాలనేసి వారానికి 2 సార్లు ఎట్టేవారు. అది ఎలా వండాలన్నది మీకు చూపెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య 10 వీడియోలు బట్టి అసలు కొంచెం 50 100 కాడ ఆగిపోతుందండి ప్రేక్షకులు చూసేది. స్కిప్ చేయకుండా చూడండి అందరూ. ఒక లైక్ చేయండి, మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మందికి రీచ్ అవుద్దండి. ఓకేనండి. ఎలా వండాలన్నది మీకు చూపెడతాను ఇప్పుడు. ఓకేనా అండి. ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. దానికి కావాల్సిన కొంచెం కారం, ఒక చిన్న గ్లాసు కాసిన పాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు పేస్ట్ అంతే అండి. అల్లం గట్ట వేయకూడదండి. బాలంతరాలకు అల్లం వేయం కదండి. మీ క్వాలిటీని బట్టి మీరు తీసుకోండి. గ్రేవీ కోసం ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎవరైనా ఎల్లుల్లిపాయ పొట్టు తీసేసి ఒక 5 తీసుకున్నాను నేను. ఈ క్వాలిటీని బట్టి తీసుకోవచ్చండి. ఎవరైనా తినొచ్చు. అంటే ఎక్కువ బాలంతరాలు తినేవారు. ఎప్పుడన్నా మనకు కర్రీ కావాలనుకున్నప్పుడు కొంచెం ఇది ఇలాగా తాలింపు పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఆఫీస్కి వెళ్ళి వండి పెట్టాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. బలానికి బలం, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎల్లుల్లిపాయ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఓకేనండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. స్టవ్ వెలిగించిన ఆయిల్ పోద్దామండి. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, గోధుమ నూనె వేసుకుంటామండి మేము. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నాను అంటే మైకు పనిచేయటం మానేసింది. మళ్ళీ నేను దీనికి డబ్బింగ్ ఇవ్వాల్సి వచ్చిందండి. మీలో ఎంతమందికి తెలుసు ఇలాగా ఎల్లుల్లిపాయ కర్రీ బాలంతరాలకు పెడతారని నాకు కామెంట్లో చెప్పండి. అదొకటి మళ్ళీ మీకు ఇంకోటి విషయం చెప్పాలనుకున్నాను. మామూలుగా కూడా ఇది ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు గట్ట కొంచెం ఇంట్లో కాయగూరలు లేవనుకున్నప్పుడు ఒకసారి మామూలుగా ఇలా వండేసుకుని కొంచెం చారు పెట్టుకున్న సింపుల్గా అయిపోద్ది. 10 నిమిషాల్లో అయిపోద్ది. 10 వీడియోలోని 10 నిమిషాల్లో అయిపోద్ది అంటున్నారట అనుకోకండి. ఇది నిజంగా 10 నిమిషాల్లోనే అయిపోద్దండి అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి. మీరు ఎప్పుడైనా చేశారా లేదో అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఆయిల్ వేడెక్కాక ఎల్లుల్లిపాయలకి చాలా సెగ తక్కువ ఉండాలండి. చాలా సిమ్లో పెట్టుకు వేపుకోలేకపోతే రంగు కలర్ మారిపోద్ది. ఓకేనండి. వేడెక్కింది ఆయిల్, ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. సిమ్లోనే ఉండాలండి, లేకపోతే కలర్ మాడిపోద్ది, బాగోదు. మాడి వాసన వస్తే బాగోదు కదండి. దోరగా ఏం పీసుకొసుకుంటే సరిపోద్ది. ఓకేనా అండి. దోరగా వేపేసుకుని కొంచెం మీకు ఎంత ఆయిల్ కావాలితే అంత ఆయిల్ వేసుకోండి. కొంచెం వేసుకున్నా పర్వాలేదు. బాలంతరాలు కొంచెం ఆయిల్ పెడతారు కదండి ఒళ్ళు అరటాకే. అది ఎండుమిరపకాయను కొంచెం కరివేపాకు కలర్ మారాక ఇంకా గసగసాలు పేస్ట్ వేసేసుకోవాలి. ఓకేనా అండి. అంటే గ్రేవీ కోసం అంతే అండి. గసగసాల పేస్ట్ కూడా కొంచెం దోరగా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపేసుకొని అప్పుడు పసుపు వేద్దామండి. అంటే చిటికెడు పసుపు వేస్తే సరిపోద్ది. మీరు ఎలా చేస్తారన్నదే నాకు చెప్పండి. మీరు ఎప్పుడైనా చేశారన్నది లేదా కూడా చెప్పండి. ఓకేనా అండి. మీకు పాలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు పాలు స్కిప్ చేసేసి వాటర్ వేసుకోవచ్చండి. ఓకేనండి. మీరు గసగసాలు కూడా వేయలేను అనుకుంటే కొంచెం జీలకర్ర, ధనియాలు, ఒక ఎల్లుల్లిపాయ ఒక రమ్మ వేసుకొని కొంచెం పేస్ట్ కింద చేసేసుకొని వేసుకుంటారు. కొంచెం కారం, రుసుకు తగ్గ కారం, చిటికెడు పసుపు అండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే సరిపోద్దండి. మీరు రుసుకు తగ్గ వేసుకోండి కారం. ఓకేనండి. కొంచెం వేపాక కొంచెం వాటర్ వేసి అప్పుడు పాలు వద్దంటే ఒకేసారి వేసేస్తే ఇరిగిపోతాయనండి అండి. ఎలా చేశారన్నది నాకు, నేను ఎలా చేశానన్నది కామెంట్లో చెప్పండి. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం పోసేస్తే తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయ కూడా చాలా ఈజీగా మగ్గిపోద్దండి, మీకు తెలుసు కదా. ఓకేనండి. ఇప్పుడు కొంచెం పాలు పోద్దాం. ఓకేనండి. కాచి చల్లాల్సిన పాలేలండి. మీ క్వాలిటీకి తగ్గ పోసుకోండి. మొత్తం వాటర్ మానేసి పాలు కూడా పోసుకోవచ్చండి. మొత్తం పాలు వేసుకున్న కూర టేస్ట్ బాగుంటుంది. అందరూ పాలు ఇష్టపడరు కదా, దాని గురించి చెప్పాను. వాటర్ కూడా వేసుకొచ్చానండి అండి. కొంచెం ఉడకనిద్దాం. ఓకేనా అండి. ఉడికిందో లేదో చూద్దామండి. 5 నిమిషాలు అవుతుంది, దగ్గరికి పడిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుని కట్టేసుకున్నాక సాల్ట్ వేద్దాం. పాలు ఇరిగిపోతాయనండి అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకుందాం. ఓకేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకుందాం. ఎంతో కాదు, ఎక్కువ పట్టదు, మీ రుచికి తగ్గట్టు. ఒకసారి కలిపేసుకుని దించేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. పాలు మనం ఇందులో వేసిన ఏమీ లేవు. పాలు, వెల్లుల్లిపాయ, గసగసాలు, ధనియాలు, జీలకర్ర పేస్టు, కారం, అంతే కదండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఎంతో ఆరోగ్యకరమైంది. ఎప్పుడు కూడా బాలంతరాలకు ఎప్పుడు పెడతారు. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా అడగండి, ఇదే చెప్తారు. ఏంటి మంచిది, పచ్చానికి మంచిదండి. బాలంతరాలు పచ్చానికి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.